సార్ నా పేరు ఎం కిరణ్ కుమార్, రామకుప్పం మండలం. సార్ మన కుప్పం నియోజకవర్గంలో 243 బూతులు ఉన్నాయి సార్. 243 బూతులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మే 13th ఎలక్షను, మనకి ఆ రోజు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఈవీఎంలు వచ్చే అవకాశం ఉంది సార్, డమ్మీ ఈవీఎంలు. సో అదే ఈవీఎంలు మనకి ఒక 15 రోజులు ముందు కనుక వస్తే ఆ 15 రోజుల్లో మనం మినిమం 4 నుంచి 5 రౌండ్లు క్యాంపెయిన్ చేయొచ్చు సార్ ఆ డమ్మీ ఈవీఎంతో. అంటే కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సైకిల్కే ఓటేస్తారు. కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వైసీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మనం సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి అని మనం 5-6 రౌండ్లో చెప్తాం. అలా చెప్పడం వల్ల వాళ్ళ ఆ డమ్మీ ఈవీఎంలో వాడడం వల్ల పోలింగ్ ఆటోమేటిక్గా వాళ్ళ బటను సైకిల్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు డిఎస్సి పెడుతున్నాడు. సార్ ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సి అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మేము మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు మెగా డిఎస్సి ప్రకటిస్తారు? జీవో నెంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజుల లోపు ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు కూడా ఒక పని చేయండి. మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి, నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సి పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి. మెగా డిఎస్సినే పెడతాం, ఎప్పుడు రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరికి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం సార్. వస్తా, ఈ పక్క వస్తా. నా పేరు ఎం మురుగేష్, రామకుప్పం మండలం బల్లగ్రామ పంచాయతీ బూత్ కమిటీ కన్వీనర్ సార్. సార్ దగ్గర పెట్టుకోమా. రాజకీయం దాదాపు 40 సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్. 40 సంవత్సరాల రాజకీయంలో మా అవ్వాతాతలంతా చెప్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీ నాయకత్వంలో పనిచేసాం సార్. ఇది ఒక ఎత్తు అయితే, గత 4 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు, ఈ సైకో, అది ఏదో కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి అవలంబించినటువంటి ఈ సైకో జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, ఈ దోపిడీ, ఈ అక్రమ కేసులు ఇవన్నీ చూసినాం సార్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొని ఒక అసెంబ్లీకి 40 సంవత్సరాలుగా మిమ్మల్ని పంపిస్తే మీరు తెలుగు జాతిని గౌరవిస్తూ, తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమిస్తూ మీరు చేసిన రాజకీయాలను కూడా చూసినాం. అదే మాదిరిగా ఏదో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని దుర్మార్గుడు ప్రజల మీద కక్ష సాధింపు కోసమో, రాజకీయ కక్ష సాధింపు కోసమో
ఈ 5 సంవత్సరాల్లో మాకు చేసిన అన్యాయాలను మేము చూస్తుంటే ఆవేదన అవుతోంది సార్. మేము మాలాంటి యువత, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లో ఎదగాలంటే, రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీలాగా మేము రాజకీయాలు మీ ఆదర్శంగా తీసుకొని చేయాలంటే మేము ఏ విధంగా ముందుకు రావాలో మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి సార్. కారణం ఏమంటే ఇంకొక మాట సార్, సాక్షాత్తు మీరు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే అసెంబ్లీలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, వారి మాట్లాడే ఆ వల్గరీ భాష, అదేవిధంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అలాంటి వారి రాజకీయాలు అట్టడుగున దూరంగా మేము చేస్తాం సార్. కానీ అలా దూరం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత, రాష్ట్ర యువత అంతా మేల్కొంటాం సార్. మీలాగా ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయంగా ఎదగాలంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు చెప్పిన దానిపైన దేనికి కూడా షార్ట్ కట్ మెథడ్ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. యువతకంతా నేను ఒక సందేశం ఇస్తున్నా, ఏది కూడా అడ్డదారిలో పోయింది శాశ్వతం కాదు. అయితే ప్రతి ఒక్క తమ్ముడు మీకు ఒక విజన్ ఉండాలి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు ఏం ఆలోచించానంటే, నా క్యారియర్ ఏ విధంగా ఉండాలని ఎంఏ చదివేటప్పుడు నేను ఆలోచించుకున్నాను. అప్పుడు నాకు 3-4 ఆలోచనలు వచ్చాయి. ఒకటి, నాకు యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తానని ఆనాటి వైస్ ఛాన్సలర్ నాకు కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉద్యోగం నాకెందుకు యూనివర్సిటీలో, నేను మీ మార్గా ఆలోచించుంటే ఆ ఉద్యోగం వస్తే 3 గంటలే వారానికి పని, అప్పుడంతా రీసెర్చ్ చేసి టీ కొట్లో కాఫీ తాగేసి తిరుగుతా ఉండి క్యాంటీన్లో కాలం గడిపేవాళ్ళం అని చెప్పాను. ఏంటని అడిగాడు, ఏం చేస్తానని అడిగాడు. నాకు ఉండేది 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ కావడం, అది నా వల్ల కాదు. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ టైం అంతా స్టూడెంట్ రాజకీయాలకు వెచ్చించేవాడిని. నాకు గుర్తొచ్చింది, రాజకీయాలకు వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని ఆలోచించి ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంట్లో పడుకోలేదు. పోటీ చేయాలని సంకల్పం వచ్చినప్పుడు 3 సంవత్సరాలు నేను తిరిగాను, ఊరూరికి వెళ్ళాను. స్టూడెంట్స్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ నాకు ముందత్తం కూడా పిఎస్ ముందత్తం నా క్లాస్మేట్ ఆయన, అప్పట్లో ఆయన కూడా క్వైట్గా ఉండేవాడు. నేను రెవల్యూషన్గా ఉండేవాడిని. నేను తర్వాత తిరిగిన తర్వాత నాకు ఊరూరు పోయి నెట్వర్క్ చేశా. అప్పుడు జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది, ఉధృతంగా యాంటీ కాంగ్రెస్ వేవ్ ఉంది. అయితే పబ్లిక్ అంతా కాంగ్రెస్తో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 3 సీట్లు గెలవలేదు. అది ఒక చంద్రగిరి, వేపంజేరి, పుత్తూరు అనుకుంటా 3 సీట్లు. అప్పుడు నా నియోజకవర్గంలో 18,000 మెజారిటీ జనతాకు. 3 నెలల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్. నేను నిలబడితే నా మీద నమ్మకంతో రివర్స్ అయి 6,000 మెజారిటీతో నేను గెలిచా. అది ప్రారంభం. ఏటికి ఎదురీది గెలిచాది చరిత్ర. అక్కడి నుంచి నేను గమ్మునుండలేదు. రాష్ట్రానికి సేవలు చేయాలంటే నేను కూడా గట్టిగా కష్టపడాలి. అప్పుడు నేను కష్టపడి నేను మంత్రిగా ఉండాలంటే అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి నన్ను చూసి, కుర్రాడివి ఇప్పుడే వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి కావాలనుకుంటున్నావు ఏంటి అని ఎగతాళి చేస్తే, కాదు నా సమర్థత చూసి ఇమ్మని చెప్పి 2 సంవత్సరాల్లో మంత్రి అయిన వ్యక్తిని నేను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ఏళ్ల మంత్రి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర రాజకీయాలు మార్చాలని ఆలోచించి ప్రయత్నం చేస్తే నాకు దూరదృష్టితో కనపడ్డాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నేను సినిమాటోగ్రఫీగా నెట్వర్క్ చేశా. తర్వాత అన్నీ జరిగా, నా మ్యారేజ్ జరిగింది. అదే మరి రాజకీయాల్లోకి ఆయన వచ్చాడు, చరిత్ర మార్చారు. అంటే మీ యొక్క ప్రయత్నం అనేది అనునిత్యం మీలో ఉంటే, ఒక అడుగు మీరు